హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఉడకబెట్టిన అన్నం ఇలా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో దబ్బకాయలు దొరుకుతాయి. దాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని రసం పిండి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, దానికి పసుపు, ఇంగువ, ఉప్పు. స్టవ్ వెలిగించుకొని పులిహోరకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, ఈ ఆవాలు కొద్ది చిటపటలాడితే పులిహోరకి మంచి రుచి వస్తుంది. ఆవాలు ఇలా చిటపటలాడాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా మనకి ఇందులోనే వేరుశనగలు వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొద్దిగా బాగా వేగితే రుచి బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు ఇలా వేగాక అప్పుడు అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత అందులో మనం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలాగా ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అందులో మనం కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు మనం దబ్బకాయ రసంలో వేసి పెడతాం. ఇలా వేగిన పోపుని మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న దబ్బకాయ రసాన్ని ఇందులో పోసి కలుపుకోవాలి. ఎంత పడుతుందో చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవాలి. మన పులుపుకి తగ్గట్టుగా కలుపుకుంటే అన్నీ సరిగ్గా సమానంగా సరిపోతాయి. ఇందులో కావాల్సిన వాళ్ళు ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేసుకుని అలంకరించుకున్నా లేదా తిన్నా కూడా పులిహోరలో జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. మన దబ్బకాయ పులిహోర రెడీ అయ్యింది.